హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ శుభవార్త ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. దాదాపు 2 లక్షల మంది దివ్యాంగులకు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఇక పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ప్రకటించడం జరిగిందండి. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రజెంట్ మేలు చేకూరుతుందనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు వీరందరికీ టికెట్ ఛార్జీల్లో 50% రాయితీ ఇస్తున్నట్లయితే సమాచారం అండి. త్వరలో వీరికి పూర్తిగా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా హామీ అయితే అమలు చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి ఆర్టీసీ అయితే 4 రకాల పాసులు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఆ పాసులు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే 40% శారీరక వైకల్యం ఉన్నవారికి ఒక రకమైన పాస్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 100% వినిపించకపోవడం వల్ల అంటే వినికిడి లోపం ఉన్నవారికి ఒక రకమైన పాస్ జారీ చేసినట్లయితే సమాచారం. అదేవిధంగా 100% అద్వత్వం కలిగి ఉన్న దివ్యాంగులకు ఒక పాస్ జారీ చేసినట్లయితే సమాచారం. అదేవిధంగా 69% కంటే తక్కువ ఐక్యూతో మానసిక వైకల్యం ఉంటే వారికి ఆర్టీసీ పాసులు ఇస్తోందనేది సమాచారం అండి. సో ఈ 4 రకాల దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి లబ్ధిదారులకు ఆర్టీసీ అయితే పాసులను జారీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీరందరికీ ఎవరైతే పాసులు కలిగి ఉంటారో సో వారికి పల్లె వెలుగులు, అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో 50% ఛార్జీ వసూలు చేస్తోంది. మిగిలిన సగం రాయితీగా ఇస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే దివ్యాంగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాసులు పొంది ఉంటారో సో వారికి ప్రస్తుతం 50% రాయితీతో ప్రభుత్వం అయితే ఈ యొక్క టికెట్లు అనేది జారీ చేస్తున్నట్లయితే సమాచారం. రాబోయే రోజుల్లో 100% రాయితీతో సో యొక్క పాసులు అనేవి ఇవ్వడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 లక్షల దివ్యాంగుల పాసులకు సంబంధించి రాయితీ రూపంలో ఆర్టీసీ ఏటా 188 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం అండి. వీరిలో 30 నుంచి 40% మహిళలు ఉండగా వీరికి ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది. సో వారికి అప్పటి నుంచి టోటల్ 100% రాయితీతో వాళ్ళు ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దివ్యాంగులైన మగవారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ప్రభుత్వం అయితే కల్పిస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రభుత్వం అయితే దివ్యాంగులకు సంబంధించి ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో వికలాంగుల పింఛన్ పొందుతూ 7.68 లక్షల మంది ఉన్నట్లయితే సమాచారం అండి. మరో 24,000 మంది పూర్తిగా మంచానికి, వీల్ చైర్కి పరిమితమై పింఛన్ పొందుతున్నట్లయితే సమాచారం. అయితే ఏటా సగటున తీసుకున్నట్లయితే 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీలో దివ్యాంగ పాసులు పొందుతున్నట్లయితే సమాచారం అండి. ఉచిత ప్రయాణ పథకం వల్ల ఈ యొక్క పాసుల సంఖ్య అనేది పెరగవచ్చు అనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగుల పాసులు అనేవి తీసుకున్నట్లయితే సమాచారం. రాబోయే రోజుల్లో 100% రాయితీతో ఈ యొక్క టికెట్లు అనేవి జారీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సంఖ్య అనేది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే త్వరలో కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏమైనా కనుక అప్డేట్ వచ్చినట్లయితే సో నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అంతకంటే ముందు మెసేజ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.
ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని సో మీ గ్రూపుల్లో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా దివ్యాంగులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.